తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఈ డిసెంబర్ మాసం తులారాశి వారికి నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాళ్ళకి? తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం శని బలం బాగుంది. మీరు అనొచ్చు 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే శని బాగా యోగిస్తాడు. కరెక్ట్గా 5వ స్థానంలో ఉన్న కూడా స్వస్థానం అయింది. ఆ స్వస్థానం కన్నా ముఖ్యంగా తులారాశికి యోగకారకుడే శని. ఆ శని 5వ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టకారకుడు వాడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు. 100% చెప్పినా 80% గ్యారంటీ చేస్తాడు ఆయన. అలాగే రాహుకేతులు 6వ స్థానంలో రాహు ఉన్నాడు, 10వ స్థానంలో కేతు ఉన్నాడు, అది కూడా చాలా బాగుంది. ఇక అష్టమంలో గురువు. ఒక తులారాశికి మరియు మకర రాశికి, తులారాశికి అయితే తృతీయ షష్టాధిపతి గురువు అయ్యాడు కాబట్టి మనకి ఈ తులారాశికి పాపి గురువు అవుతాడు కాబట్టి అష్టమంలో ఉన్నా కూడా మేలు చేస్తాడు. అలాగే మకర రాశి కూడా అంతే అండి, మకర లగ్నం కానీ తృతీయ వ్యయాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఏ రాశిలో ఉన్నా కూడా వాడు మేలే చేస్తాడు, వాడు పాపే అవుతాడు. కాబట్టి 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి పాపులు అంటారండి. ఇక్కడ తృతీయాధిపతి షష్టాధిపతి అయ్యాడు కాబట్టి తులారాశికి పాపి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు, నష్టం పరచడు, 50% మేలు చేస్తాడు. కాబట్టి గురువు కూడా బలంగా ఉన్నట్టే చెప్పుకోవాలి. అంటే శుభాలను చేయలేకపోవచ్చు. ఇప్పుడు చిన్న బండి కొనడం, గోల్డ్ కొనడం, ఇంట్లో ఏదైనా వస్తువు కొనడం వేరు. శుభం, మెయిన్ శుభం అంటే ఏంటి? సంతానం కలగడం, ఇల్లు కొనడం, అలాగే పెద్ద వాహనం కొనడం,
వివాహం అవడం, ఇవి మెయిన్. గురువు 2, 5, 7, 9, 11 స్థానాలు వచ్చినప్పుడే చేస్తాడు. అష్టమంలో గురువు ఉంటే చేయడు. కాబట్టి చిన్న చిన్న వస్తువులు కొనడం, ఇంట్లో కొత్త ఐటమ్స్ కొనడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో చాలా బాగుంది. ఇక్కడ హార్డ్ వర్క్ కూడా 80% చాలా బాగుంది. అదృష్టం బాగుంది. దైవబలం ఒకటి కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా బాగా కష్టపడతారు కనుక తప్పకుండా మంచి పనులు జరుగుతాయి వీళ్ళకి కూడా. నెక్స్ట్ ఏడాది నుంచి గురుబలం భాగ్యస్థానంలో వస్తుంది కాబట్టి మే నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. గురుగారు ఈ ఎపిసోడ్లో ఏ స్టోన్ గురించి వివరిస్తారు? ఇప్పుడు మనం కనక పుష్యరాగం గురించి చెప్పుకుందామండి. కనక పుష్యరాగం అంటే కనుక గురువుది సంబంధించిన గ్రహం అనమాట. ఎల్లో సెఫైర్ అంటారు. అలాగే శ్వేత పుష్యరాగం అని కూడా ఉంటుంది. వైట్ అన్నమాట, వైట్ సెఫైర్. వైట్గా ఉంటే శ్వేత పుష్యరాగం, ఎల్లోగా ఉంటే కనక పుష్యరాగం అంటారు. గురువు సాధారణంగా ఏంటంటే దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం. ఏ వ్యక్తి అయినా పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు తులా లగ్నం కానీ మకర లగ్నం వారు కానీ పెట్టుకోకూడదు. నేను వాడు పాపి అవుతాడు, వాడు పెట్టుకోక్కర్లేదు. వాడు ఒక్కటంటే గురువు గ్రహం నీచలో ఉన్నా 6, 8, 12 స్థానాల్లో ఉన్నా మనం కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. శుభగ్రహం కాబట్టి మేలే చేస్తుంది, నష్టపరచడు. ఎవరైనా పెట్టుకోవచ్చు సాధారణంగా పుష్యరాగం అనేది. ఒక తులా లగ్నం, మకర లగ్నం తప్ప. అయితే తులారాశి లేదంటే మనకి మకర రాశి తప్ప ఎవరైనా గురువు గ్రహానికి సంబంధించిన కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనం లగ్నం బట్టి చూడాలండి, రాశి బట్టి చూడకూడదు. కాబట్టి తులా లగ్నం, మకర లగ్నం కాని వారు ఎవరైనా ఏ స్టోన్ అయినా పెట్టుకోవాలి అని అంటే ఆ గ్రహం ఏదైతే వీక్ గా ఉంటుందో దానికి సంబంధించే పెట్టుకోవాలి అంతే అండి. ఇప్పుడు ఏదైతే మనకు అనారోగ్యం చేస్తుందో దానికి సంబంధించిన వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు. సో అలాగే దీనికి కూడా వీక్గా ఉంది, వాడు మనకి మెయిన్ ప్లానెట్ వీక్గా ఉంది కాబట్టి పెట్టుకోవాలి. సో చెడ్డ ప్లానెట్ చెడ్డ స్థానంలో ఉన్నాడు, వాడిని పక్కకు పెట్టేయాలి. వాడు అసలు పెట్టుకోకూడదు. చెడుని ఇంకా ఆహ్వానించినట్టు అయిపోతుంది, బాగా ముదిరిపోతుంది ఆ ప్రాబ్లం. కాబట్టి శుభగ్రహమే కాబట్టి కనక పుష్యరాగం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎక్సెప్ట్ మనకి తులా లగ్నం అండ్ మకర లగ్నం వారు తప్ప మిగతా అన్ని లగ్నాల వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంది నవరత్నాలు స్టోన్స్ కూడా అవి మరీ చిన్నగా ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ అందులో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. వీలైతే అప్ అవ్వడం లేదంటే డౌన్గా అయిపోవడం అవుతుంది. ఎందుకంటే 9 గ్రహాలతో కలిపి ఒకటే దాంట్లో ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరినీ కలిపి ఒక రూమ్లో పెట్టామనుకోండి, పెద్ద యుద్ధం అయిపోతుంది మాట. సో వేరే వేరే రూమ్లో ఉంటే పర్వాలేదు. అలాగే స్టోన్స్ కూడా అంతే అండి. ఎవరు అవసరం వాళ్ళది ఉండాలి, ఎవరు అనవసరం వాళ్ళు దూరంగా పెట్టాలి. సో 9 పెట్టుకోవడం ద్వారా చిన్నదైనా కూడా ఎఫెక్ట్ ఒకసారి ఎక్కువగా అవుతుంది. కాబట్టి నవరత్నాలు పడతాయో లేదో చూసుకోవడం, ఆస్ట్రాలజర్ని కనుక్కోవడం, అలాగే పెట్టుకునే స్టోన్ కూడా అది ఒరిజినల్ అయ్యి ఉండాలి, కట్స్ ఉండకూడదు. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఒక అభిషేకం అర్చన చేయించాలి, అది కూడా చేయించారు చాలామంది. సో పెడుతూ ఉంటారు, తీస్తుంటారు. ఏ దుర్ముహూర్తంలో పెట్టుకున్నారో, ఎవరైనా చనిపోయినప్పుడు అది పెట్టుకుని వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళందరూ బాధలో ఉంటారు, చనిపోయిన ఇల్లు ఇవంతా. మనం వెళ్తాం, మనం అక్కడ దండం పెట్టుకుంటాం, లేకపోతే అందరినీ కలుస్తాం, ముట్టుకుంటాం. సో మన పవర్ పోతుంది అన్నమాట, స్టోన్ యొక్క పవర్. సో అందుకే అక్కడ అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మన స్టోన్ తీసేసి వెళ్ళాలి. సిద్ధ తలస్నానం చేయాలి, మళ్ళీ మంచి ముహూర్తం ఇన్ ద సెన్స్ వర్జన్ దుర్ముహూర్తం లేని సమయంలో మళ్ళీ స్టోన్ పెట్టుకోవాలి. సో చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి. తీసి పెట్టిన ప్రతిసారి వర్జన్ దుర్ముహూర్తాలు చూసి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనం వర్జన్ దుర్ముహూర్తంలో ఏ పని చేయట్లేదండి. ఒక ఉద్యోగం జాయిన్ అవ్వాలి, ఒక ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు, అలాగే ఏ పని చేసినా ఫస్ట్ టైం చేసేటప్పుడు వర్జన్ దుర్ముహూర్తం చూసుకుని చేస్తారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఇది కూడా స్టోన్ అనేది కూడా. అలాంటప్పుడు అంటే ప్రతిరోజు తీసేయం కాబట్టి పెట్టుకోవడం కొంచెం మంచి టైంలో పెట్టుకుంటే మంచిదని. గురుగారు, మరి తులారాశి వారికి డిసెంబర్ మాసంలోని విద్యార్థులకి ప్రత్యేకించి ఎలా ఉంటుంది? చెప్పుకునే అంటే అష్టమ స్థానంలో గురువు, అది లగ్నం నుంచి కానీ ఇట్లా రాశి నుంచి కానీ గురువు ఉన్నప్పుడు తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థుల గురించి చెప్పుకుంటున్నందుకు తల్లిదండ్రులు దూరంగా విద్యార్థులు చదువుకోవడం అనేది ఒక మంచి ఉన్నత అవకాశం. అంటే మంచి యూనివర్సిటీలో రావడం, అంటే మంచి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ రావడం, ఆ గ్రూప్ రావడం ద్వారా వాళ్ళు ఆ ఊరు వెళ్ళి చదువుకోవడం, లేదా ఫారెన్ అయితే ఫారెన్ చదువుకోవడానికి అవకాశం ఉంది. అష్టమంలో గురువు ఉన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇదంతా కూడా తులారాశి వాళ్ళకి అంటే నెక్స్ట్ ఏప్రిల్ దాకా అష్టమంలోని గురువు ఉంటాడండి. సో ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళడం కాదు, ఏప్రిల్ దాకా ఇది సమయం ఉంది కాబట్టి ఏప్రిల్ లోపల ఎప్పుడైనా సరే ఉన్నత విద్య అభ్యసించడానికి వేరే ఊరు కానీ దేశం కానీ ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఓవరాల్గా చూసుకుంటే అదృష్టం ఎలా ఉంది? అదృష్టం 100కు 100 ఉందండి. ఎందుకంటే పంచమ స్థానంలో
శని యోగకారకుడే అదృష్టకారకుడే అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది, అలాగే అదృష్టం కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్నది ఏంటంటే కుజుడు ప్రస్తుతం నీచులో ఉన్నాడు కాబట్టి ద్వితీయ సప్తమాధిపతి వాడు అయ్యాడు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ పెద్దదేం కాదు. మరింత యోగదాయకంగా ఉండేందుకు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? వీరు మటుకు ప్రస్తుతం గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారాలు పాటించాలండి. ప్రస్తుతం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి నేను 40 ప్రదక్షిణాలు చేయడం, ఇంకా గురుబలం తక్కువగా ఉంది, గురువు వీక్గా ఉన్నాడు అనిపిస్తే మటుకు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లు లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయం తెలియజేసినందుకు